ఫిష్ కందమ్మా. ఇది తీసుకోరా పరమేను. అమ్మా ఏంటమ్మా? ఫిష్ తెచ్చానమ్మా. ఒరే చికెన్ కాదురా. ఫిష్ నేను తింటా. అయితే పులుసు చేసేద్దామా? ఓకే డన్. ఫస్ట్ టైం మా బాబు చాలా ఇష్టంగా చేపల పులుసు తింటానన్నాడండి. ఇంకెందుకు లేటు, నేను ఎలా చేశానో చూద్దాం రండి. ముందుగా చేపలని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ, ఉల్లిపాయ, మిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటితో పాటు టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మామిడి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా పేస్టు, ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం, కరివేపాకు, ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంతమంది పులుసులో వేయరండి, మేమైతే వేస్తాం. ఇలా 15-20 నిమిషాల పాటు పులుసును మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి వేసుకుని గరిటె పెట్టకుండా పులుసుని మెదుపుకోవాలి. పులుసు దించే ముందు కొత్తిమీర వేసుకుంటే చేపల పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అంతేనండి, ఎంతో కమ్మనైన కొరమీను చేపల పులుసు రెడీ.